దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్. దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొప్రైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్రంలోని చిలకలూరిపేట వద్ద ఈ నెల 17వ తేదీన టీడీపీ, జనసేన, బీజేపీల సంయుక్త కలయికతో బహిరంగ సభ జరగనుండగా సభలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొంటుండగా ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొనుండగా ఆ సభను జయప్రదం చేసేందుకు దర్శిలోని టీడీపీ నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్, జిల్లా నాయకులు నూకసాని బాలాజీ, ఎన్నికల పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, శాసనాల వీరబ్రహ్మం తదితరులు పాల్గొని దర్శి నియోజకవర్గం నుంచి సభకు ఎంతమంది పార్టీ అభిమానులు తరలి వెళ్లాల్సి ఉందనే విషయంపై ప్రధానంగా చర్చించి నిర్ణయం చేపట్టారు. అనంతరం నూకసాని బాలాజీ, గోరంట్ల రవికుమార్, బ్రహ్మం చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. దర్శి మాజీ ఎమ్మెల్యే పెద్దల పాపారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య గారు, అలానే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు మా దర్శి నియోజక పరిశీలకులు తమ్ముడు బ్రహ్మం చౌదరి గారు, వీళ్ళందరి సూచనల మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. పార్టీ గతంలో ఏ బాధ్యత ఇవ్వనప్పటికీ కూడా లోకేష్ గారు ఇవ్వడంలో కానీ, కనిగిరి సభకు కానీ, రాకేంద్ర సభకు కానీ, గౌరమ్మ గారి పర్యటనలో కానీ మిత్రులు బ్రహ్మం చౌదరి గారి సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇచ్చిన బాధ్యతను కూడా ఖచ్చితంగా నివర్తిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175లో 160 సీట్లు సాధించబోతా ఉంది. అందులో దర్శి నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతా ఉన్నాం. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈరోజు మీరు పేపర్ చూస్తుంటారు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఉద్యోగాలు ఎట్టి ఇవ్వలేదు ఈ స్వచ్ఛ ప్రభుత్వం. కనీసం తెలుగుదేశం ప్రభుత్వం 2018లో నిర్వహించినటువంటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కంటిన్యూ చేసి ఉద్యోగాలు భర్తీ చేయలేక అన్ని అవకతవకలు చేసి ₹1,00,000 కుంభకోణం చేసి ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీద పడేసింది ప్రభుత్వం.